అప్పటి నుంచి 2019 నుంచి అదే ధోరణి. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఇట్లా ఇప్పుడున్నటువంటి పార్టీల మీద బురద జల్లడం. సో ఇదంతా ఏదైతే తప్పు చేసి కేసులు పెట్టడానికి ఒకవేళ ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చినా వాళ్ళ పేరునే కేసులు పెట్టడం గతంలో కూడా చూసాం కదా. అట్లాంటివే మాటలు కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పుకున్నట్టు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అప్పుడు జరిగిన విషయాన్ని పక్కన పెట్టేసి నారాజుల రక్త చరిత్ర అని రాయడం. మన టీటీడీకి సంబంధించి కూడా అయితే ఏమైంది, అక్కడ కొంతే కదా డబ్బు పోయింది, మళ్ళీ ఇచ్చేశాడు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడడం. ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి, వాస్తవాలు కాకుండా? పవన్ గారు ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు రామకృష్ణ గారికి, ఏబిఎన్ న్యూస్ చేస్తున్నటువంటి వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. పవన్ గారు, మనము ఆ పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మనం ఫస్ట్ నుండి కూడా గమనించినట్లయితే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వాళ్ళకు ఒకటే యావ. అంటే ఏదైనా కానీ, అంటే ఏటీఎంలు దొమ్మి చేసినా, నాసిరకం మద్యం అమ్మి విక్రయించిన, లేదంటే గనులు దోపిడీ చేసిన, ఇసుక దోపిడీ చేసిన, ఏదన్నా దోపిడీ చేయలేని కానీ వాళ్ళ నాయకుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అంటే మా వాళ్ళు ఏమి తెలియదు, అమాయకులు, అంటే యాక్సిడెంట్ చేసినా కూడా కుర్రోడు పోతా ఉన్నాడు, మామూలుగా జరుగుతూ ఉంటాయి, ఏమైంది గుద్దేశాడు, మళ్ళా వాళ్ళ నాయన డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా ఏ విధంగా పంపు కొట్టాలా అనేది వాళ్ళ నాయన పంపు కొడతా ఉంటే ఈ పిల్లోడు నేర్చుకున్నాడు, ఆ విధంగా పంపు కొట్టినాడు. 104కి 108కి కాల్ చేసినాడు, కాల్ చేసి దగ్గరుండి పంపించాడు, దాని మీద కేసు పెడతారా అని మాట్లాడతారు. ఆయనకు అర్థం కాల. ఆయన ఆ శిథిల అప్పర్రాజు అనే అతను పశువుల డాక్టర్కి పంపు కొట్టే చేత కాదు. ఆయన భాషలో మనం చెప్పాలంటే పశువుల డాక్టర్కి పంపు కొట్టేది చేత కాదు, మనుషులకు పంపు కొట్టేది పశువుల డాక్టర్కి తెలుస్తుందా? పశువులకు పంపు కొట్టేది తెలుసు కానీ మనుషులకి పంపు కొట్టేది ఆ పశువుల డాక్టర్కి తెలియదు. ఆ పశువుల డాక్టర్ పంపు కొడతా ఉంటే కొడుకు పక్కన కూర్చొని ఆ పంపు కొట్టేది నేర్చుకున్నాడంట, ఇక్కడ పంపు కొట్టినాడంట, మళ్ళీ పంపు కొట్టి వెంటనే లేపేసి 108 ఫోన్ చేసి ఎక్కించి పంపించారంట. డైరెక్ట్ గా గుద్ది చంపేసి కనీసం సావు బతుకులో ఉండాడే బిడ్డ చనిపోయాడే అని కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక మంత్రిగా చేసినటువంటి అతను వచ్చి కనీసం పరామర్శించి అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్కు, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పడం ఏమంటే సమయానికి కానీ అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బతుకుంటాడు. వాళ్ళు గుద్దేసి అతను వదిలేసి గుద్దినోడిని రక్షించేదానికే వీళ్ళ టైం అంతా సరిపోయింది. అది కూడా ఏంది, వీళ్ళ ఎన్నుదన్నుగా వీళ్ళ ఉన్నతికి పాటుపడుతున్నటువంటి కార్యకర్త బిడ్డను తీసుకొచ్చి, అంటే వీళ్ళు పల్లకిలో కూర్చుంటే ఆ పల్లకి మోసేటువంటి కార్యకర్త బిడ్డను తీసుకొచ్చి, నాకు నువ్వు పల్లకి మోస్తావు, నీ బిడ్డ నా కొడుకు గుద్దేసిన దానికి కేసులో ఇరుక్కోమని చెప్పి కార్యకర్త బిడ్డని కేసులో ఇరికిచ్చేసి అడ్డంగా దొరికితే దానికి మళ్ళా ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యతాయుతమైనటువంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడు, అంత దిగజారి మాట్లాడుతున్నాడు అంటే సభ్య సమాజం తల దించుకుంటా ఉంది. ఇలాంటి వ్యక్తినే మనం ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాల్లో ఎన్నుకున్నామా? ఇతను మారడా? ఇతనికి మైండ్ లో ఉన్నటువంటి చిప్పు ఏమన్నా చెడిపోయిందా? ఈ చిప్పును సరిచేస్తే ఏమన్నా బాగుపడతాడా? ఇతను బాగా మాట్లాడగలుగుతాడా అని ఆలోచన చేస్తున్నారు. అంటే గతంలో 5 సంవత్సరాలలో అధికార యావపట్టింది కాబట్టి అప్పుడు ఒకవేళ రాజకీయ భిక్ష పెట్టినటువంటి బాబాయ్, తండ్రి తర్వాత తండ్రి బాబాయిని లేపేసి సానుభూతితో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశాడు ఆ రోజు. అది మళ్ళీ అధికారంలోకి వచ్చినాకన్నా మారతాడు అనుకుంటే అది మారలా. 5 సంవత్సరాలు అధికార యావ అనుభవించినా కూడా అతనిలో మార్పు రాలా. ఈ రోజుకి కూడా పదవులు మోసగొచ్చన పెడితే పెట్టినప్పుడు ఏదైతే డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి ఓంకార్ వరకు, డాక్టర్ అచ్చెన్న దగ్గర నుండి అమర్నాథ్ గౌడ్ వరకు ఎంతమంది బిడ్డల్ని నాయుడు గారు
రైట్. రామకృష్ణ గారు. నమస్తే సార్. సార్ నమస్కారం. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, జంజీ ఉద్యమం రాష్ట్రంలో జరుగుతోంది. సో విద్యార్థులు బాగలేరు, నిరుద్యోగులు బాగోలేరు, రాష్ట్రంలో అరాచక పాలన, విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. ఏంటి కామెంట్స్ అంతా? పవన్ గారు ఒక సెకండ్. పవన్ గారు, ఇసుక 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 డంపు చేసింది వీళ్ళే, లోడింది వీళ్ళే, ఇసుక తీసుకొచ్చి డంప్ చేసింది వీళ్ళే. దాన్ని అడ్డుకుంటే ఆ కార్యకర్తలు అడ్డుకోవడం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి వాళ్ళని రాజీ చేసి ఏదో జరిగింది అనేసి పంపించేసి ఇళ్ళకు సర్ది చెప్పేస్తే, మళ్ళా ఆ పిల్లోడేదో వాళ్ళ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి విరూపాక్షిరెడ్డికి, అతను చూసాం మనం, అంటే అధికారంలో వాళ్ళు ఉన్నారా, తెలుగుదేశం అధికారంలో ఉందా అనేది అర్థం కానిటువంటి పరిస్థితి. ఇండ్ల మీద యథేచ్ఛగా దాడికి దిగేస్తా ఉంటే బల ప్రదర్శన, మనుషుల్ని వేసుకొని వచ్చి దొంగ అని చెప్పి తప్పు చేసినోడు ఇంటికి పోయి పరామర్శించి ఏదైతే తప్పు జరగకూడదు అని చెప్పి నిలదీస్తే వాళ్ళ ఇళ్ళకి మీద పోయి దాడి చేసి ఎస్సీ ఎస్టీ మహిళలని చూడకుండా వాళ్ళ మీద దాడి చేసి ఈ విధంగా చేస్తున్నారు అంటే ఎంత దిగజారిపోయారు వీళ్ళు ఏమన్నా మారారా, నిజంగా వీళ్ళు రాజకీయాలకు పనికొస్తారా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రోజు ప్రజలు పూర్తిగా వీళ్ళని 11కు పరిమితం చేసినా వీళ్ళ మార్పు లేదు అనుకుంటే ఇంకా వీళ్ళు రాజకీయ పార్టీ ఎందుకు? వీళ్ళకి రాజకీయ పార్టీ మూసేయచ్చు కదా. రాజకీయ పార్టీ మూసేసి వీళ్ళు వెళ్ళిపోవడం మంచిది. ప్రజలు అదే ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో నేను కూడా కొంచెం బాధపడుతున్నాను పవన్ గారు. ఎందుకు అంటే మొన్న ఏదైతే ప్రవళిక ఎస్ఐ ప్రవళిక గారు వీళ్ళు బల ప్రదర్శన చేస్తా ఉంటే అక్కడ పోయి అడ్డుకుంటే సాక్షాత్ ఒక ఎస్ఐ, అందున మహిళా ఎస్ఐ ఒక ఆఫీసర్ని పట్టుకొని వీళ్ళు ఆ విధంగా మగవాళ్ళందరూ కూడా ఒడ్డజేరి ఆమెని గోరాలు చేసి ఆమెను ఇబ్బంది పెట్టి చేస్తా ఉంటే ఆ సీన్ చూస్తే హృదయహృదారంగా ఉంది. అంటే అధికారులకే ఆ మాదిరి వాళ్ళు అధికారంలో లేకపోయినా ఒక రక్షక భటులకే రక్షణ లేకుండా వీళ్ళ అధికారం లేకుండానే ఈ విధంగా తెగబడుతున్నారు అంటే వీళ్ళకి అధికారం లేకొస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉండే పరిస్థితి, సామాన్య ప్రజలు ఏమన్నా ఈ రాష్ట్రంలో ఉంటారా? అధికారులైనా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళు ఏమి చెప్పితే అది చేయకపోతే, మొన్న చెప్పారు వాళ్ళు అధికారంలో లేకపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా మిమ్మల్ని తీసుకొచ్చి మీరు అక్కడ దాక్కున్నా మీ బట్టలు ఇప్పదీసేస్తాము అని చెప్పి డైరెక్ట్ గా చెప్తా ఉంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కొన్ని మనకు వెనకడ వస్తూ ఉన్నాయి. దీంట్లో నాకు ఇందాక ఒక మాట చెప్పాను నేను, నాకు కూడా కొంచెం పర్సనల్ గా బాధగా ఉంది అనడానికి కారణం ఏమంటే, మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉండి ఈ మహిళా ఎస్ఐ మీద దాడి చేస్తూ ఉంటే మనం చూస్తున్నట్టు ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని లోపలేస్తే ప్రజలు సానుభూతి వాళ్ళకు వస్తుందేమో అనుకుంటే మనకెందుకు సార్ అధికారం? ఇది నా పర్సనల్ ఒపీనియన్. మనకెందుకు సార్ అధికారం? ఒక మహిళా ఎస్ఐ మీద ఆ విధంగా దాడి చేస్తా ఉంటే మనం సీరియస్ గా స్పందించాలా, తాట పెరకాల. అలాంటి వాడు ఎవడైతే ఆ విధంగా చేశాడో వాడిని తాట పెరకాలి సార్. రైట్ సార్, మాట్లాడండి. రామకృష్ణ గారు, వాళ్ళని తాట పెరగకపోతే వాడిని చూసి ఇంకొకరు తయారవుతాడు. వాడిని చూసి ఇంకొకరు తయారవుతారు. తయారవుతా ఉంటే రేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో విఘాతం కలిగిన వాళ్ళే మళ్ళీ రిపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో నాకు పర్సనల్ గా కూడా కొంత బాధ ఉంది పవన్ గారు. రామకృష్ణ గారు ప్లీజ్.